హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాము భారతదేశంలోని అతి పెద్ద నియోజకవర్గము, అతి ఎక్కువ బూతులు ఉన్నటువంటి దేశంలోని నాలుగో అత్యధిక స్థానం బూతులు ఉన్నటువంటి నియోజకవర్గం, తిరుపతికి అతి సమీపంలో ఆనుకొని ఉన్నటువంటి అర్ధచంద్రాకారం ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరిలో ఉన్నాం. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచినటువంటి పులివర్తి నాని గారు ఇక్కడ బరిలో ఉన్నారు. పులివర్తి నాని ఇది రెండోసారి. గతంలో 2019లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఈసారి 2024లో పోటీ చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ప్రచారం కొనసాగుతుంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది, స్కూటినీల ఘట్టం కూడా పూర్తయిపోయింది. మరి పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం గురించి ఏం చెప్తారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎందుకంటే సమయం చాలా దగ్గరగా ఉంది, చాలా క్రూషియస్. అండ్ మనం చూసాం నామినేషన్ల ఘట్టంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. మరి ఇదే టెంపో ఎలా ఉంటుందా, మరి చంద్రగిరి ప్రజలకు ఆయన ఏం చెప్పబోతున్నారని ఆయన మాటల్లో ఉందాం. నమస్తే అండి నాని గారు. నమస్తే సార్. ఏంటి, ఎలా ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో మీ ప్రచారం ఏంటి? చంద్రగిరి నియోజకవర్గంలో మా ప్రచారం బాగుంది సార్. ఆల్రెడీ లోకేష్ బాబు గారు యువగలం రోజు క్యాండిడేట్గా నాన్నని గెలిపించండి, చంద్రగిరి అభివృద్ధి నేను చేసి చూపిస్తానన్నాడు. ఆ రోజు నుంచి మేము కంటిన్యూ, నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ తిరుగుతున్నాం. కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ పోతున్నాం కాబట్టి మాకు కార్యకర్తల సపోర్టు, తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబ సభ్యులు అనమాట, అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల ఇక్కడ మాకు బాగా ప్రచారం బాగా జరుగుతుంది సార్. సో 2019 నుంచి 2024 ఏం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో? మీరు అపోజిషన్లో ఉన్నారు, సో అనేక సంఘటనలు జరిగినాయని చెప్పి బయట చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది? పులివర్తి నాని ఏ రకంగా దాన్ని ఎట్లా ఫేస్ చేశారు, ఏంటి అంటే ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిల్లు సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ఆదాయాలు వచ్చి ఫుల్ అయింది సార్. 2019లో ఎలక్షన్ అప్పుడు వేసినటువంటి నామినేషన్ వేసినప్పుడు మనం ఇస్తాం డిక్లరేషను, ఈరోజు డిక్లరేషన్ చూస్తే ఆస్తులు ఎంత పెరిగిందో అంటే ఆ ఆస్తులు మినిమం 100 టైమ్స్ ఎక్కువ ఉంది అందులో. జనాల నానుడి కానీ మాకు తెలిసింది కూడా 5,000 కోట్లు సంపాదించాడని. అంటే కోవిడ్ తర్వాత కోవిడ్ కూడా ఆయన యాక్చువల్గా ఎత్తుకుంటే అది కూడా ఒక ఆదాయం వనరు అయింది. కోవిడ్ పేరుతో డబ్బులు తీసుకుంటూ, అంటే నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, కోడిగుడ్లు పంచాలి, మాస్కులు ఇవ్వాలి అని చెప్పి అందరి దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర కావచ్చు, లోకల్ ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర ఉండొచ్చు, అధికారుల దగ్గర కూడా బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా డబ్బులు మిగిల్చుకున్న ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందుతుంది. దాని తర్వాత ఎత్తుకుంటే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం సార్ ప్రకృతి వనరులు ఎక్కువ. ఈరోజు ఆ ప్రకృతి వనరుల్ని ఆల్మోస్ట్ ఆల్ 80% కంప్లీట్ చేసినాడు. చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 6 మండలాల్లో ఎర్రావారిపాలెం మండలంలో ఎర్రచందనానికి ఫేమస్. మీరు చూస్తుంటారు పుష్ప సినిమా, అది ఎర్రావారిపాలెం చాలా ఫేమస్ అనమాట, తలకోన. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీపురం మండలంలో ఎర్రమట్టి గ్రావెల్ ఎక్కువ. చంద్రగిరి మండలం రూరల్ మండలంలో ఇసుక ఫేమస్. ఈ 4 మండలాల్లో రోజుకి ఒక ఎర్రమట్టి ద్వారా 250 టిప్పర్లు ఒక రోజుకు తోలేవాడు. లీజ్ అన్నారు, లీజ్ 5 హెక్టార్లు వేసుకున్నారు, కొట్టింది 15 హెక్టార్లు. దాన్ని కూడా విజిలెన్స్కి పెట్టాం, విజిలెన్స్ వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ దానిపైన కోర్టుకి వేసుకున్నాం, కోర్టులో ప్రజెంట్ పెండింగ్ ఉంది సార్. ఒక రోజుకి 250 టిప్పర్లు అంటే ఒక రోజుకి టిప్పర్ కాస్ట్ 20,000 సార్. అంటే ఒక రోజుకి 50 లక్షల రూపాయల ఆదాయానికి. నెలకు వచ్చి 30 రోజులు, 30 రోజుల్లో 25 రోజులు లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 12,50,00,000. సంవత్సరానికి వేసుకుంటే అప్రాక్సిమేట్గా 150 crores వస్తుంది. 5 ఏళ్ళకి వేసుకుంటే 750 crores. ఇది ఒక లెక్క. అదేవిధంగా ఎర్రచందనం 2014 నుంచి 19 వరకు ఎన్ని ఎర్రచందనం కేసులు పెట్టారో పోలీస్ స్టేషన్ చూస్తే అప్రాక్సిమేట్గా 1000 నుంచి 1200 కేసులు ఉంది. అదే 2019 నుంచి 2024 తీసుకుంటే 100 నుంచి 150 లోపల ఉంది. ఎందుకంటే కేసులు ఎందుకు తగ్గాయి అంటే కింగ్ పిన్ ఈయనే కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా కింగ్ పిన్. ఆయన ఆధ్వర్యంలో ఎర్రచందనం అనేది జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఎర్రావారిపాలెం మండలంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ఎర్రచందనం స్మగ్లర్స్. ఆయనకి ఎలక్షన్ అయిన 3వ రోజుకే వాళ్ళ కుటుంబానికి వెహికల్స్ వచ్చింది. ఆ ఎర్రచందనం స్మగ్లర్ నెంబర్లు ఏముందో ఆ నెంబర్లో ముందు వెనక వచ్చింది. అది సాక్ష్యం ప్రతి ఒక్కరు తెలుసు. ఈ ఎర్రచందనం స్మగ్లర్నే మొన్న రీసెంట్గా డబ్బు కోసం, ఫండింగ్ కోసం ఎంపీపీ కూడా చేశాడు ఎర్రావారిపాలెంలో. అంటే ఎంత జనానికి మొత్తానికి ఎర్రచందనం స్మగ్లర్ అని తెలిస్తే కూడా ఎంపీపీ చేసిన ఘనత చెవిరెడ్డి భాస్కర్కి వస్తుంది. అదేవిధంగా సార్ ఈ ఇసుక మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా తిరుపతి వచ్చి సరౌండింగ్ ఉన్న రూరల్ మండలంలో బిల్డర్స్ ఎక్కువ.
డెవలప్మెంట్ అవుతుంది. నాకు రూరల్ 40% వస్తుంది తిరుపతి సరౌండింగ్. దీంట్లో కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇసుక రావాల్సిన చంద్రగిరి నియోజకవర్గం నుంచి తిరుపతి పక్కన ఉన్నటువంటి రూరల్ మండలం నుంచి రావాలి ఎక్కువ. ఇక్కడి నుంచి రోజుకి మినిమం అంటే మినిమం 500 టిప్పర్లు వెళ్తా ఉంది. టోటల్ వాళ్ళ తమ్ముడు, ఆయన కుటుంబ సభ్యులు, తమ్ముడు పేరుకైనా కూడా మొత్తం ఆయనదే. ఒక టిప్పర్ కాస్ట్ 25,000, ఒక పెద్ద టిప్పర్ కాస్ట్. అంటే 500 టిప్పర్లు అంటే 25,000 వేసుకుంటే మీరే లెక్కేసుకోండి. ఒక రోజుకి 1,25,00,000. 30 ఇది వచ్చి ఏ రోజు నిలవదు, 30 రోజులు కంటిన్యూ అవుతుంది. 30 రోజులు కంటిన్యూ అంటే అదొక 1000 కోట్లు. ఈ ఎర్రచందనం ఒక 1,500 కోట్లు. ఇది కాకుండా మట్టం ల్యాండ్స్, తుమ్మలగుంటకు సంబంధించినటువంటి మట్టం ల్యాండ్స్ ఇవి ఉన్నాయి. ఆ మట్టం ల్యాండ్స్ ఈరోజు ఆయన ఆక్యుపై చేసుకుంటేది మొత్తం ఎత్తుకుంటే ఆస్తుల విలువ ఒక 1000 కోట్లు ఉంటుంది. ఇదింతా కాకుండా ఇంకా తుడా, ఆయనకు వచ్చి కల్పవృక్ష వచ్చి తుడా చైర్మన్ అయ్యాడు. మీకు ఎక్కడైనా ఇప్పుడు ఈ రూరల్ మండలంలో ఒక మినిమం 3 బ్రిడ్జిలు పడిపోయాయి లాస్ట్ 2.5 years ముందు వర్షానికి. తిరుచానూరు దగ్గర కానీ, తనపల్లి దగ్గర కానీ, మన శానంబట్ల దగ్గర పడిపోయిన చోట ఎక్కడ బ్రిడ్జిలు కట్ల. బ్రిడ్జిలకి అయ్యేంతా ఎత్తుకుంటే మ్యాక్సిమం ఎత్తుకుంటే ఒక కన్స్ట్రక్షన్ కాస్ట్ 10 కోట్లు 15 కోట్లు అవుతుంది. లేదా మొత్తం ఆ 4 బ్రిడ్జిలు ఎత్తుకుంటే కూడా 100 కోట్లు అవుతుంది. ఈరోజు ఆ 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టకుండా బెంచ్ల పైన తుడా నిధులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని వేసుకొని ఒక 30,000, 25 నుంచి 30,000 బెంచ్లు పెట్టారు. అప్రాసం ముందే వెనక. బెంచ్ కాస్ట్ మామూలుగా ఒంగోలు, గుంటూరు ఏరియాలో సప్లై చేస్తారు. 2,800 రూపాయలు బెంచ్ కాస్ట్. ఈయన వచ్చి అదే బెంచ్ని ముగ్గురు ద్వారా టెండర్ లేపించి 10,860 రూపాయలు తీసుకున్నాడు. అంటే 8,000 రూపాయలు ఆయనకు గుర్తుగా పోయింది. 8,000 రూపాయలు అంటే ఎంత సార్? అంటే ఆల్మోస్ట్ ఈ 25,000 వేసుకుంటే కూడా ఒక 20 కోట్లు పోయింది అక్కడ. మళ్ళీ మీరు చూస్తుంటారు, దేశంలోనే ఒక వింత ప్లేస్గా తయారు చేసినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏ వీధికి చూసినా గూగుల్లో కొడితే ఏ వీధికి వచ్చినా కూడా డాక్టర్ పైన వైఎస్ఆర్ గారి రోడ్డు, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ రోడ్డు వేసుకోవాలి, ఎవరు వద్దనరు, తప్పేలా, ఎందుకంటే దేవంత నాయకుడు అని వేసుకుంటారు, తప్పేంలా. కానీ దాని కింద అన్నిటికీ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ బోర్డులకు 15 కోట్లు ఖర్చు పెట్టాడు. అవి ఫైబర్ బోర్డులు 15 కోట్లు ఖర్చు పెట్టిన దానివల్ల దానికి అయ్యేదంతా 10 కోట్లు మిగిలింది. తుడాలో పిఆర్ఓలు పెట్టుకున్నాడు 9 మందిని ఆయన పనిచేస్తూ. తుడా ద్వారా వెహికల్స్ పెట్టుకున్నాడు, తుడా ద్వారా డీజిల్ తీసుకుంటాడు, తుడా ద్వారా ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటాడు, తుడా ద్వారా ఆయనకు కావాల్సినటువంటి ఇంటికి ఏది కావాలో మెయింటెనెన్స్ తుడా ద్వారా తీసుకుంటాడు. తుడా ద్వారా మొత్తం ఇదంతా ఒక ఎత్తు అవుతే మీకు ఇంకా నమ్మలేని నిజము. ఆయనతో పాటు ఫాలో అవుతారు కదండి మామూలు కెమెరామెన్స్, కెమెరాలో కూడా తుడా ద్వారా కొన్నాడు. అంటే తుడా ఆదాయం 500 కోట్లు వస్తే 500 కోట్లు ఈరోజు ప్రెజెంట్ ఖాళీ అయ్యి 80 కోట్లు ఓటీ తీశారు 3.5 సంవత్సరంలో. అంటే ఎంత కమిషన్ వచ్చింది చూడండి. తుడా నిధులు ఎవరైనా తుడా ఏఈలు డీలు పెట్టి వర్క్ చేస్తారు. ఇక్కడ మా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే తుడా నిధుల్ని ఎంపీడీఓలకు బదలాయించాడు. ప్రతి ఎంపీడీఓకి 40 కోట్లు 50 కోట్లు బదలాయించి ఆ ఎంపీడీఓల ద్వారా లోకల్లో ద్వారా చేసుకుని ఆయన సొంత కంపెనీ కేవీఎస్ కన్స్ట్రక్షన్, కేవీఎస్ ఇన్ఫా అని ఉంది, దాని పేరుతో టెండర్లు తీసుకొని లోకల్ నాయకులకి ఇచ్చాడు. లోకల్ నాయకులు పేరుకి లోకల్ నాయకులే, కానీ లోకల్ నాయకులు చేసింది తెచ్చి వర్క్ చేసిన 18% ట్యాక్స్, జిఎస్టీ, 5% ఎక్సెస్ అమౌంట్, 23%. అంటే లక్షకి 23,000 పోతే వాడికి కాంట్రాక్ట్కి ఏం మిగులుతుంది? 77,000. 77,000 ఏం మిగులుతుంది సార్? ఇది ఒక ఎత్తుగా దీని ద్వారా సంపాదించాడు. ఇంకోటి రీసెంట్గా ఏం చేసినట్టు, ఏ నాయకుడు పార్టీ మారుతాడు అనుకున్నాడో ఆ నాయకుడికి సంవత్సరం నుంచే పిలిచి వర్క్లు 20 కోట్లు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చి ఎవడికి ఇంతవరకు బిల్ తీయలే, ఎవడికి బిల్ క్లియర్ చేయాలి? వాళ్ళందరూ అడగట్లేదు, ఇప్పుడు అడుగుతా ఉన్నారు. రేపు ఇస్తా, ఈ రోజు ఇస్తారు, అసలు ఇచ్చేదానికి కుదరదు. జగ్గమెరిన్స్ అంతా నోటిఫికేషన్ వచ్చినాక బిల్ ఇచ్చేదానికి ఇవ్వాలంటే రేపు తెలుగుదేశం వస్తే మనం ఇవ్వాలి, వాళ్ళందరినీ పెట్టుకుని ఇవ్వట్లేదు. ఆ విధంగా అట్లా వాళ్ళ నమ్మడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతాం. సో ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అంటున్నారు, ఇవన్నీ చంద్రగిరి ప్రజలు గమనించట్లేదు అంటారా? సార్, చంద్రగిరి ప్రజలు గమనించారు సార్. గమనించిన దానికే నిన్న జరిగిన నామినేషన్లో నాకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కాకుండా అదనంగా వాలంటరీగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ సార్. నిన్న మేము నామినేషను ఫస్ట్ డే బాగుందని 18వ తేదీ వేసి ఆర్డీఓ గారు, ఈఆర్ఓ గారికి మీరు ఎప్పుడు వేస్తారు నెక్స్ట్ సెకండ్ నామినేషన్ అంటే నేను 25వ తేదీ వేస్తాను సార్ చెప్పా. అతను నామినేషన్ ఒకటి 21 అనుకున్నాడు, ఒకటి 23, 24 ఏదో డేట్ అనుకున్నాడు. కానీ నేను ఎప్పుడు 25 అన్నానో ఇమ్మీడియట్గా అదే రోజుకి అప్లై చేశాడు. ఏ టైం పెట్టుకున్నాను నేను, ముహూర్తం టైము 12 నుంచి 1:30 అదే టైం అతను పెట్టుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు గడితే ఇక్కడ అనవాయితీ సార్. చంద్రగిరిలో నాగాలమ్మ తల్లి ఉంది, అక్కడ పూజ చేసుకొని బయలుదేరతారంతా. మేము నాగాలమ్మ గుడికి పోవాలని అడిగాం పోలీస్ వారిని. పోలీసు వారితో ఎన్ని గంటలకు వస్తారంటే మేము 9 నుంచి 10కి వస్తాం సార్ అన్నాం. ఆయన 8 నుంచి 9కి వస్తారు సార్, మీరు 9:15కి రండి సార్ అంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. 9:15కి వస్తామని ఒప్పుకున్నాం. వితిన్ 45 మినిట్స్లో మళ్ళీ అధికారులు ఫోన్ చేసి, సార్ ఎమ్మెల్యే గారు 8:30 నుంచి 9:30 అంట సార్ టైం అంటే నేను నాగాలమ్మ గుడి ఫోన్ చేసేదానికి కూడా
అడ్డంకులు ఎందుకు పెట్టేది కూడా మీకు తెలియాలి, చెప్తాను సార్. ప్రజలకు కూడా తెలియాలి మీతో పాటు. ఇదొక్కైతే అయితే ఉదయం మేము ముహూర్తం మంచుకొని దేవుడి దగ్గర ఎప్పుడు పోయిన పర్వాలేదు, జనాలు లేకపోతే పర్వాలేదని లీడర్స్ కలిసి ఉదయం 5 to 6 పోయాం. పూజ చేసుకుని జరుగుతుంది మా పూజ. అక్కడ జస్ట్ ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లో ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, జగన్ అన్న సాంగ్స్ తెచ్చి ఎల్ఈడి పెట్టి జగన్ అన్న సాంగ్స్, చెవిరెడ్డి సాంగ్స్ పెట్టారు సార్. ఎవడైనా బుద్ధి ఉండేవాడు చేస్తాడా? ఇదంతా ఎందుకు చేసినా అంటే రెచ్చగొట్టేదానికి, మమ్మల్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి ఇదంతా ప్లాన్ చేసినాడు. పోయినసారి ఇది తెలియకుండా, ఇతని మెంటాలిటీ తెలియకుండా కొన్ని నేను కూడా ఆవేశపోయినా. ఓడిపోయిన రోజు నుంచి నేను ఒక చార్ట్ వేసుకున్నా కోవిడ్ టైంలో. నేను ఎందుకు ఓడిపోయినా అని పాయింట్స్ రాసుకుంటా అంటే నన్ను రెచ్చగొట్టడం జరిగింది. ఈసారి మా యూత్ వాళ్ళు కూడా పోవాలంటే కూడా వద్దని చెప్పి అతను ట్రాప్లో పడకుండా వెళ్ళినా. ప్రజలకు కూడా నిన్న కూడా వీడియో ద్వారా ఒక జస్ట్ మెసేజ్ పెట్టా, దయచేసి మీరు నమ్మొద్దండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటాడు. ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు స్టార్ట్ చేసినాడు, మీకు గత 3 నెలల నుంచి చెప్తున్నాను, నమ్మొద్దని నిన్న కూడా చెప్పాను సార్. ఈ విధంగా అనమాట అతను ఎలక్షన్ కోసం ఏమైనా చేస్తాడు. కులాలనే కాదు అన్నదమ్ములు కూడా విభజించేస్తారు. మీరు చెప్తున్నారు, ఇందాక అడిగి మళ్ళీ అది అడుగుతాను. ఇదంతా చంద్రగిరి ప్రజలు, చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లు ఇవన్నీ గమనించట్లేదా? వాళ్ళందరూ తెలుసుకోవట్లేదా? వాళ్ళందరికీ ఇంత జరిగిందనేది వాళ్ళ దృష్టికి వెళ్తుందా? వాళ్ళు తెలుసుకున్నారా సార్? చంద్రగిరి ప్రజలు 75 to 80% ఇతని గురించి తెలుసుకున్నారు సార్. ఈ ప్రజలే కాకుండా 15 సంవత్సరాలు ఆయన వెనకాల జెండా మోసిన నాయకులు కూడా ఈరోజు నా పార్టీలో చేరుతున్నారు సార్. మంచి మంచి లీడర్సే. కారణం ఏమంటే ఏ నాయకుడిని అతను ఎదగలేదు సార్. ఏ నాయకుడిని కూడా ఇతను ఫైనాన్షియల్గా ఉండేవాడు, ఇతను రేపు మనకు అడ్డం అంటే ఇమ్మీడియట్గా ఆ పంచాయతీ ఉండొచ్చు, ఆ ఎంపీపీ ఉండొచ్చు, ఆ జెడ్పీటీసీ ఉండొచ్చు, అన్ని రిజర్వేషన్ మారిపోతుంది సార్. ఒకటి ఓసీ ఉంటే బీసీ చేస్తాడు, బీసీ ఉంటే ఓసీ చేస్తాడు, ఎస్సీ సోదరులు ఉంటే బీసీ చేస్తాడు. అంటే అతనికి అందరూ కూడా కాళ్ళ కింద ఉండే విధంగా చేస్తాడు సార్. ఇది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 100% సక్సెస్ అవుతుంది సార్. దీనికంటే కూడా ఒకటి సార్, అతను దృష్టిలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు బానిసలు అనుకుంటున్నారు సార్. ఎందుకు బానిసలు అనుకుంటున్నారని మీకు ఒక కారణం చెప్తాను సార్. మీకు తెలుసు, గతంలో మన తెలంగాణలో కానీ కొన్ని చోట్ల కానీ లేదా మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు దొరలు ఉండేవాళ్ళు. దొరలు ఇంటికాడ ఏమైనా అన్నం పెట్టేవాళ్ళు, అంతే. అన్నం పెట్టి ఏదైనా గుడ్డలు చినిగిపోయింటే ఇప్పేసిన ప్యాంటు షర్ట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ప్యాంటు షర్ట్ కూడా ఒక టవలో ఏదో గోచిలాగా ఇచ్చేవాళ్ళు. అది అంతే సార్, అట్లా చేసే సేమ్ సిస్టమ్ ఇతను తెస్తా ఉన్నాడు. ఇతను ప్రజలకు కావాల్సిన, యువతకు కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల. ఇక్కడ కావాల్సినటువంటి ఎవరెవరికి బిలో పావర్టీ లైన్ ఉందో వాళ్ళకంతా ఇండ్లు ఇలా. రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు రాలా, రైతులకు ఇవ్వాల్సినటువంటి వాటర్ రావట్లా. ఈ ఇండస్ట్రియల్ పరంగా ఏది కానీ డెవలప్మెంట్ లేదు ఈ చంద్రగిరిలో. అతను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నప్పుడు అన్నిటికీ అడ్డం పడ్డాడు. ఇప్పుడు గెలిచినాక అట్లే అడ్డం పడ్డాడు. కానీ ప్రజలకు వచ్చి ఏం చేస్తాడంటే, టీటీడీకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ ద్వారా మ్యాన్ పవర్ కన్సల్ట్ చేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బెదిరించి స్వీట్స్ ఇస్తాడు పండుగ వస్తే. అంబానీ గారిని ఎట్లా పట్టుకున్నాడో తెలియదు, రిలయన్స్ ముఖేష్ అంబానీ గారిని పట్టుకొని వాళ్ళ ద్వారా బట్టలు తెచ్చిచ్చాడు. ఆ బాక్స్ పెయిన్ కూడా ఉంటుంది, ముఖేష్ రిలయన్స్ వారి సౌజన్యంతో ఇచ్చాడు. అదే ఇచ్చారు. అదేవిధంగా కుక్కర్లు ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ బెదిరించి వాళ్ళ ద్వారా కుక్కర్లు కట్టించాడు. ఇంకోటి వైసీపీ నాయకులే వాళ్ళు ఫేస్బుక్లో పెట్టారు, అసంతి నాయకులు. అజంతా వాచ్ వాళ్ళు పలానా వాళ్ళు దర్శనానికి పలానా డేట్లో వచ్చినారు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారని. అంటే ఇచ్చేస్తే చాలు, ప్రజలు మనల్ని డెవలప్మెంట్ చేయాల్సి. అంటే మీరు అంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ముసుగులు ఇదంతా చేస్తున్నారంట. సామాజిక కార్యక్రమాలు వేరే, సేవా కార్యక్రమాలు సార్. సామాజిక కార్యక్రమాలు అంటే రెండు సార్. ఎవడైనా ఇల్లు పడిపోయి కొట్టుకోకపోతే వాడికి ఇల్లు కట్టించే ఇది సేవా కార్యక్రమం. సామాజిక కార్యక్రమాలంటే ఇంట్లో హాస్పిటల్ అడ్మిట్ అయినా, కొడుకు ఫీజులు కట్టాలన్నా, లేదా ఇంకోరికి ఏం జరిగినా ఇవ్వచ్చు. కానీ ఇంకోటి చేశాడు, తాలిబొట్లు ఇచ్చాడు. మీకు అది కూడా తెలియాలి కదా. తాలిబొట్లు ఆయన సొంత డబ్బు కాదు, మాకు నా దగ్గర వీడియో కూడా ఉంది. ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళని బెదిరించి తాలిబొట్లకి డబ్బు కట్టాలి. ఒక స్కూల్ వాడు మినిమం 100, 200 అట్లా 1000-500 తాలిబొట్లు తీసుకుని ఆ డబ్బే ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి సార్, మనం పెళ్ళప్పుడు తాలిబొట్టు కట్టేది ఎందుకంటే కట్టే పాప మనస్ఫూర్తిగా బాగుండాలనుకుంటాం. నేను తాలిబొట్టు కొనిచ్చే ఒక బిల్డరు లేదా ఒక స్కూల్ యజమాని కొనిచ్చేటప్పుడు ఎన్ని బండబుద్ధులు కొనిస్తాడు, అది ఎవరు తాలుతుంది? ప్రజలకే కదా అది. అంటే ఆ విధంగా ఉంది పాలన సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్. ఇంత 2019లో ఒక ఫెరోషియస్గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారంటే ఏంది? అదే సార్, నేను చెప్పాను కదా, 2019లో ఉండే ఫెరోషి ఈ రోజు కూడా ఉంది సార్. కానీ నియోజకవర్గ పరిస్థితి బట్టి నా కార్యకర్తలు అభిప్రాయం ప్రకారం ఇక్కడ తెలుగుదేశం జెండా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన రాయలకోట పైన 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరేయాలి. నా పైన నమ్మకంతో
పెద్ద ఆయన గారు చిన్న ఆయన గారు రెండోసారి టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కోపం అనే నరాన్ని చంపుకొని కాళ్ళు కూడా పట్టుకునేదానికి రెడీ అయ్యి నేను వెళ్తున్నాను సార్. కారణం ఏమంటే ఇక్కడ 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక ఎమ్మెల్యే పదవి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు తెలుసు రూలింగ్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉంటేనే ఇక్కడ రూలింగ్ కట్టాలి. వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని చాలా ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు. ఈరోజు మీకు ఇంకోటి క్లారిటీ సార్, నేను ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా అంటే నేను 30,000 ఖర్చు పెడుతున్నా, 20,000 అదనంగా నాకు కేడర్ ఖర్చు పెడతాను. నాకు అంటే అంత సపోర్ట్ ఉండరు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన సార్. అందువల్ల నేను ఆ నరమని తెంపుకొని నా అజెండా గెలవాలి చంద్రగిరిలో, ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ బాబు గారి నమ్మకాన్ని వంపు చేయకుండా పోవాలని ఉద్దేశం తెలుతున్నాను సార్. సహజ వనరులను బాగా దోచుకున్నారన్నారు. ఇక్కడ ఉన్న చంద్రగిరి నియోజకవర్గం చాలా సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులను దోచుకుని వీటిని అడ్డుకట్టేసే ప్రయత్నం చేయలేదా సార్? అన్నీ సార్ మైన్స్కి విజిలెన్స్కి పెట్టా, నడవలూరు ధర మైన్స్ వాళ్ళు చూసుకొని పోయి కరెక్ట్ ఉందన్నారు. మళ్ళీ గూగుల్ పెట్టి ఇది పెట్టి దానికి ఎంత ఎక్స్టెన్షన్ పోయింది దాన్ని ఇచ్చా. అది ఇస్తే దానిపైన ఎంక్వైరీ అని రాశారు. ఎంక్వైరీ రాసి ఎంక్వైరీ రిపోర్ట్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఇచ్చారు. అంత టోటల్ వాళ్ళే కదా. మళ్ళీ దానిపైన కోర్టు కేసా, తుడాకు సంబంధించినటువంటి దానిపైన రైట్ ఇన్ఫర్మేటివ్ కట్టా. రైట్ ఇన్ఫర్మేటివ్ కింద వాళ్ళు కొన్ని ఇచ్చారు నాకు. మళ్ళీ దానిపైన మళ్ళీ కడితే మళ్ళీ దానికి అన్నీ క్లియర్గా ఉందని ఇచ్చారు. మళ్ళీ ఆర్టీఏ కమిషన్కి ఇచ్చా. కమిషన్ కూడా వాళ్ళ మనిషే కదా, సాక్షి ఎడిటర్ కదా అక్కడికి వచ్చారు, ఆయన కూడా కరెక్ట్ అని ఇచ్చాడు. మళ్ళీ దానిపైన కోర్టు కేసా. అవిలాల చెరువులు ఆక్యుపై చేసుకున్నాడు, దాన్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కేసా. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చింది, అది కూడా పెండింగ్ పడింది, అది కూడా పెండింగ్ పెట్టించాడు. సో మీరు ఈ 5 ఏళ్ళలో భారీ ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. పోరాటం చేస్తే అనిపించలేదా ఎందుకు ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇన్ని రకాల ఇబ్బందులు గురవుతున్నాయి, ఏంటి మనం రాజకీయాల్లో ఉండి ఒక పెరోషియస్గా ఉండే లీడర్ ఈరోజు సైలెంట్గా అయిపోయి ఈ అర్జీలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాం, ఎవరి కోసం ఏంటి అనేది అనిపించిందా? అంటే ఒక మా పెద్ద ఆయన గారితో 1-to-1 ఇంటర్వ్యూ జరిగింది సార్. ఆ అపాయింట్మెంట్ జరిగినప్పుడు చంద్రగిరి నువ్వే పోయి చేసుకున్నాడు సార్. దాని తర్వాత నేను మా వినీల్తో డిస్కషన్ చేసినప్పుడు వినీల్ నాతో ఫీల్ అయినాడు. మా వినీల్ ఫీల్ అయినాడు సార్. నువ్వు చిత్తూరు టికెట్ అడిగితే గెలిచిపోతావు కదా, నువ్వు చిత్తూరు టికెట్ ఎందుకు అడగలేదు నాతో ఫీల్ అయినాడు. నేను ఒకటే అన్నా, మనం నమ్మి ఎప్పుడు రాని విధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు రోడ్డుకు వచ్చారు. ఈరోజు మన స్వార్థం చూసుకుని వెళ్తే రేపు వాళ్ళ పరిస్థితి ఏమండి? మనకు ఒకరికే కష్టం, మన కష్టం ఒకటి పడినా పడవచ్చు, కానీ 10 మంది కష్టపడితే అది పాపం మన తైలుతుంది. వద్దు నేను అక్కడే ఉంటానని చెప్పాను. 2 months నాతో మాట్లాడాలి మా అబ్బాయి. మళ్ళీ అతనే అర్థం చేసుకున్నాడు. ఇది ఉంది ఎందుకు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను సార్, ఇక్కడ పార్టీ ఉంది, ఆ పార్టీ విధి విధానాలను మనం అడ్జస్ట్ చేసుకోకపోతే 100% చంద్రగిరి సక్సెస్ అవుతుంది. ప్రతి చోట 1-2 ఉంటారు అసలు నేతలు. పర్సనల్ అటాక్స్ కూడా జరిగాయి కదా పర్సనల్. ఇప్పుడు సార్ 2019 నుంచి ఈ రోజు వరకు 46 కేసులు అయింది సార్. మొన్న డీజీపీ గారు ఇచ్చారు లిస్టు, 46 కేసులు లిస్ట్ ఇచ్చారు. నిన్న ఒకటేదో పెట్టారంట ఫ్రెష్గా, నిన్న ఒకటి పెట్టారంట. అంటే 47 కేసులు అయింది. నేను ఏ రోజు భయం అనేది నాకు లేదు సార్. నేను ఏదైనా భయపడాలంటే ఫస్ట్ పెద్ద ఆయన గారికి చిన్న ఆయన గారికి తప్పించి నేను జీవితంలో ఎవరికి భయపడను. నా నేచర్ వచ్చి తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన వల్ల, నేను అవినీతి చేసినా లేదా ఒకరిని మోసం చేసినా లేదా ఇంకో సొత్తు ఆక్యుపై చేసుకున్నప్పుడు మనం భయపడాలి. నాకు ఇది లేదు కాబట్టి నా క్వారీస్ పైన రైట్ చేశారు, 60 కోట్లు వేశారు దగ్గర. నేను భయపడలా. నాకు సంబంధించినటువంటి మంత్లీ వచ్చి ఇన్కమ్ పోగొట్టారు, భయపడలా. ఉన్న ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లు వస్తాను. ఎందుకంటే ఒక నమ్మకం, నిజం అనేది ఏదో నిర్భయం గెలుస్తున్నాను ఒక నమ్మకంతో ఈరోజు వెళ్తున్నాను సార్. రైట్, మీరు ఇక్కడ స్థానికుడు కారు, నాని ఇక్కడ స్థానికుడు కాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక విమర్శ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు సార్. మీరు కరెక్ట్గా అడిగారు సార్. ఈరోజు సాక్షిలో రాశారు సార్. ఇది మా విలేజ్లో హౌస్ సార్. ఇది పులివర్తి, మా ఇంటి పేరే పులివర్తి వారిపల్లి, ఈ విలేజ్ హౌస్ సార్. దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లు అంటే 2006 నుంచి ఉన్న కరెంటు బిల్లు. మా ఇంటికి మా అమ్మ సాయిబాబా, మా అమ్మ పేరు మా భార్య పేరుతో సాయిలక్ష్మి నిలయం. ఇది చూడండి సార్. ఇది దానికి సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ సార్ రిసిప్ట్. నా ఆధార్ కార్డు నా ఊరిది, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, మా నాన్న తరపున నాకు వచ్చిన ఆస్తులు, ల్యాండ్స్. ఇంకా అతనికి ఏం చెప్పాలో అర్థం కాల. రెండోది అతను తెలియని ఉద్దేశం ఏమో తెలియదేమో సార్. 1978లోను 1985లోను మా పెదనాన్న చంద్రగిరి కంటెస్ట్ క్యాండిడేట్. పులివర్తి వారి పల్లె మా ఇంటి పేరు. అతను చంద్రగిరి నియోజకవర్గం కరెక్ట్గా తెలుసుకొని ఉంటే నాది నియోజకవర్గం కాదని రాసుకొని ఉంటాడు, చిత్తూరు అని అంటాడు. చిత్తూరులో ఎప్పుడు వెళ్ళాము మేము, మా నాన్న వ్యాపార నిమిత్తం వెళ్ళాము. వ్యాపార నిమిత్తం వెళ్ళినా మేము అక్కడ చదువుకునేవాళ్ళం. ఇక్కడ కంటిన్యూ నా ఓటర్ లిస్ట్ ఉంది, నా నేల ఉంది, నా ఇల్లు ఉంది, మా అమ్మ ఊర్లో ఉంటారు.
ఇంక ఊరే కాదన్నప్పుడు అతను ఎత్తుకున్నాడు. అతను యాక్చువల్గా రూరల్ మండలం 2009లో కలిసిన తర్వాత అతను చంద్రగిరి వాస్తుడు అయినాడు. లేదంటే అతను అంతకుముందు తిరుపతి వాస్తుడు. చంద్రగిరి నియోజకవర్గం అనేది పాకాల మండలం ఎప్పుడు ఉందో అప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి దీన్ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు కూడా అతను చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం ఉంది, ఆ పాకాల మండలంలో పులివర్తి వారిపల్లి ఉందా అనేది తెలుసుకునేది కష్టంగా ఉంది అతనికి. అంటే ఏ విధంగా అతను రాజకీయంగా చూస్తున్నాడు మీరు ఆలోచించవచ్చు సార్. రైట్. అసలు 2019 నుంచి 2024 వరకు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదంటారా సార్? అభివృద్ధి జరిగింది ఒకటే సార్. అభివృద్ధి అనేది చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబం అభివృద్ధి జరిగింది సార్. చెవిరెడ్డి కుటుంబంతో పాటు అతనికి సంబంధించిన కొందరు వ్యక్తులు అభివృద్ధి చెందింది, కానీ ఎక్కడ కానీ ఒక ఇండస్ట్రీ తేలేదు సార్, ఒక ఐటీ కంపెనీ తేలేదు సార్. ఎక్కడ కానీ జగనన్న ఇల్లు అన్నాడు సార్. జగనన్న ఇల్లు అనేది ఈరోజు ఒక తొండవాళ్ళలో కట్టాడు. ఆ తొండవాళ్ళలో కూడా అతనికి సంబంధించినటువంటి బినామీలకి అతనికి సంబంధించిన వైసీపీ నాయకులకి ఇచ్చాడు, కానీ ఎక్కడ కానీ జరగలేదు సార్. ఇక్కడ మంగళం ఏరియా ఈ రూరల్ వచ్చి బిలో పావర్టీ లైన్ ఎక్కువ సార్. రూరల్ బిలో పావర్టీ లైన్ ఉండే చోట కూడా హౌసింగ్ జరగలేదు. రైతులకి ఇప్పుడు రాయల చెరువు కట్ట ఉంది సార్. రాయల చెరువు కట్ట వచ్చి వాటర్ ప్రాబ్లం అంటే అది వర్షం వస్తే మునవుతుంది. అక్కడ ఆ మునిగినప్పుడు అక్కడ ఉండేటువంటి మునుగదారులకి పంట నష్టపోయినా ఇల్లు నష్టపోయినా డబ్బు కట్టేయాలి. ఇంతవరకు అది లేదు. సొల్యూషన్ చేయాలంటే 5 నిమిషాలు సార్. దానికే నేనేం చెప్పానంటే మా పెద్దాయన గారి దృష్టి తీసుకుపోతే గంగాధర నెల్లూరు సభలో చెప్పాడు, రాయల చెరువుని నేను ప్రాజెక్ట్ చేస్తా, తలకోనని నేను అభివృద్ధి చేస్తానన్నాడు. రేపు అన్నీ చేస్తా. నాకు సంబంధించిన కొందరు ఫ్రెండ్స్, నాకు సంబంధించిన బంధువులు కొందరు ఉన్నారు. అదేవిధంగా మా యువనేత మా చిన్నాయన గారు అయినట్టు లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ చంద్రగిరి అభివృద్ధికి ఆయన తీసుకుంటున్నాడు. గెలిచినవని ఆయన తీసుకుంటున్నాడు. ఆయన ద్వారా కూడా నేను అభివృద్ధికి ముందుకు పోతా. చెవిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరగాల, ఒకే ఒక త్రూఅవుట్ ఇండియాలో టాప్ 1 ఇండస్ట్రీ ఒకటి తెచ్చాడు సార్. ప్రజలకి అందరికీ ఉపయోగపడని ఇండస్ట్రీ ఏదంటే గంజాయి ఇండస్ట్రీ సార్. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరిలో ఉన్నటువంటి గంజాయి ఇండస్ట్రీ ఎక్కడా లేదు సార్. తిరుపతి ఒకప్పుడు అంటే యాత్రికులు ఉండే ప్రదేశం కాబట్టి ఆ యాత్రికులు ఉండే ప్రదేశం తిరుపతిలో ఉంటా ఉంది. ఈ 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడు ఎలక్ట్ అయ్యాడో ఆ రోజు నుంచి చంద్రగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఎన్ని కేసులు అయిందని అన్ని కేసులు అయింది గంజాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు కూడా ఈరోజు డోర్ డెలివరీ అయింది సార్. దీన్ని పోలీస్ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు కొందరు. ఆ గంజాయి ఇండస్ట్రీ వల్ల ఈరోజు యువత దెబ్బతింటుంది. యువతతో పాటు యువతని కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతుంది, లివర్ ప్రాబ్లం అవుతుంది, ఇవన్నిటి వల్ల జరుగుతుంది. ఇండస్ట్రీ తప్పించి ఇంకేం తెలియదు సార్. ఆయన మీరు అంటున్నారు గంజాయి విపరీతంగా యూత్ను బాగా అట్రాక్ట్ చేస్తారు, చెవిరెడ్డి యూత్ని వెంబడేసుకుని తిరుగుతారు అనేది బాగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ అది ఒకప్పుడు యూత్ సార్. ఇప్పుడు ఆయన వెనకాల యూతే లేదు. నేను నామినేషన్ చూస్తుంటే మాకు తెలిసి ఉంటుంది సార్. యూత్ అనేది ఎక్కడ ఆయన వెనకాల. యూత్ అనేది ఈరోజు తెలుగుదేశం వైపు ఉంది. ఎందుకుందంటే ఈ 5 ఏళ్ళు మేము నమ్మి మోసపోయాం, ఏం జరగలే, ఉద్యోగాలు రాలేదు మాకు అనే ఉద్దేశంతో యూత్ అంతా ఈరోజు వచ్చింది. రేపు ఆ యూత్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే వాటికి కావాల్సిన ఉపాధి కూడా మేము కల్పిస్తాం సార్. యూత్ అంతా లేదు. ఓన్లీ ఈ గంజాయి తాగి అలవాటు ఇచ్చేటట్టు వాళ్ళు బట్టి వాళ్ళ వెనకాల ఉన్నారు సార్. ఇంకెవరు లేదు సార్. రైట్. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి చంద్రగిరి నియోజకవర్గం అంత ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ ఇది. మళ్ళీ తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించాలన్నటువంటి ఇదితో మీరు ఉన్నారా? ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాను నమ్మకం మీకుందా? సార్ 100% కలియుగ వెంకటేశ్వర స్వామి, షిర్డీ సాయిబాబా, కాణిపాక వినాయక తరఫున నేను 100% ఈరోజు మా పెద్ద ఆయన గారు చిన్నాయన గారు ఆశీస్సులతో టికెట్ ఇచ్చారు. నేను 100% అసెంబ్లీలో అడుగు పెడతా. రాత్రి బౌలు ఇంకా 15 రోజులు ఇప్పుడే నిద్ర లేకుండా ఉన్నా. ఇంకా నిద్ర లేకుండా కష్టపడతాం. నాతో పాటు నా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడుతున్నారు. ఎట్లా ఉంది జనసేన, టీడీపీ, బీజేపీ కోఆపరేషన్? బాగుంది సార్. బాగా చేస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. రైట్. రెండోది, ఇంకా చంద్రగిరిలో పులివర్తి నాని గెలవడం పులివర్తి నానికి అవసరమా, చంద్రగిరి ప్రజలకు అవసరమా, తెలుగుదేశం పార్టీకి అవసరమా, చంద్రబాబు నాయుడుకి అవసరమా అంటే ఏం చెప్తారు? చంద్రగిరి ప్రజలకు అవసరం సార్. ఫస్ట్ డెవలప్మెంట్ అనేది లేదు కాబట్టి చంద్రగిరి ప్రజలకు అవసరం సార్. నాని గెలవటం అనేది చంద్రగిరి ప్రజలకు అవసరం. ఎందుకంటే నాని గెలిస్తే రేపు ఇక్కడ ఒక ప్రతినిధి పోరాడేదనుకుంటాడు. ఆ ప్రతినిధి ద్వారా ఇక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ, కావాల్సిన ఐటీ హబ్లు కానీ, రైతులకు కావాల్సిన అన్ని రంగాలు అన్నీ కూడా సక్సెస్ అవుతుంది సార్. యువత కానీ అందరూ ముందుకు వస్తారు. అది కావాలి సార్. రైట్. మీరే ఒకవేళ పులివర్తి నానికి చంద్రగిరి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? చంద్రగిరి ప్రజలు పులివర్తి నానికి ఓటేయాలంటే అభివృద్ధి రావాలి. అభివృద్ధి జరిగితేనే మనం ముందుకు పోతాం. చంద్రగిరి నియోజకవర్గం ఈరోజు తిరుపతి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశారో ఒకసారి చూడొచ్చు. నా సొంతానికి కోసమో నా కోసం కాదు, ప్రజల కోసం నేను కోరుకుంటున్నా. నాకు అభివృద్ధి చేస్తే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి తథ్యం. ఆయన సొంత నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తే ఈ 25 సంవత్సరాల వెనకాల పోయిన నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు నేను ముందుకు తీసుకొని వస్తాను. దానివల్ల వాళ్ళు ఓటు వేయాలి సార్. రైట్. ఈ రోజు చెవిరెడ్డి ఇక్కడ పోటీ చేయట్లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయట్లేదు. ఆయన కొడుకును బరిలోకి దించారు. ఆయన వేరే దగ్గర ఎంపీగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని స్థానికతను ప్రశ్నిస్తున్న ఆయన వేరే దగ్గర కూడా స్థానికేతరుడు అవుతాడు కదా. సో ఇది ఇంకొకటి, చెవిరెడ్డి ఎందుకు పోటీ చేయట్లేదు అంటారు ఇక్కడ? సార్ మీరు 2 పాయింట్లు కరెక్ట్గా అడిగారు. పోటీ చేయడానికి కారణం అంటే ఆయన ఒక సర్వే చేసుకుంటే అతనికి ఓడిపోతామని వచ్చింది సార్. ప్రజలకు అందుబాటులో లేడు. ఇతను వ్యామోహం అంతా పదవి వ్యామోహంతో పాటు డబ్బు వ్యామోహం అని అందరూ చెప్పారు సార్. అదొక పాయింట్. అయితే రెండో పాయింట్, ఒంగోలులో వచ్చి నన్ను స్థానికేతరుడు ఇక్కడ అన్నాడు. నాకేనో నా ఊర్లో సొంత ఇల్లు ఉంది, ఒంగోలు సొంత ఇల్లు లేదు, సొంత దాన్ని ఏమంటారు ఒక అడుగు కూడా లేదు. అతను స్థానికేతరుడు అక్కడ, నేను కాదు. కాబట్టి దీన్ని బట్టి అతని యొక్క స్వభావం అని మీకు తెలిసింది సార్. రైట్. అంటే ఇక్కడ వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు, మరి ఏంటి, ఎలా ఉండబోతుంది పోటీ? సార్ అదే కదా, కుటుంబ పాలనకి చంద్రగిరి ప్రజలు ఒప్పుకోవట్లేదు సార్. కుటుంబ పాలన మాకు అవసరం లేదు, మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, మా దగ్గర కమిషన్ తీసుకునే ఫ్యామిలీ మాకు అవసరం లేదు. ఎమ్మెల్యేగా అధికారుల దగ్గర పర్సంటేజ్ తీసుకునే ఫ్యామిలీ వద్దని అధికారులు అనుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలంతా మాకు ఇండ్లు ఎవరు కట్టిస్తారో అటువంటి వాళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రైతులు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ రైతులకు విలువ రావాలంటే చంద్రబాబు నాయుడు గెలిస్తేనే రైతులకు విలువ వస్తుంది అనుకుంటున్నారు. దీనివల్ల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుస్తానే నమ్మకం ధీమాతో చెప్తున్నాను. రైట్. మీరు ఇందాక అన్నారు అధికారులు కూడా రావాలని. అంటే మీ కింది స్థాయిలో ఒక ఎమ్మెల్యే అధికారులని, ఒక తుడా చైర్మన్ అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఈ రకంగా ప్రభావితం చేస్తున్నారు. మరి వాళ్ళందరూ దీన్ని అంగీకరిస్తారా రేపొద్దున? సార్ మీరు చాలా విషయాలు మీకు చంద్రగిరి గురించి చెప్పాలి సార్. మీరు పాయింట్స్ వైజ్ అడిగారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక రైతుకు సంబంధించిన 2 ఎకరాల పాస్బుక్ మార్చాలన్నా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ పోతేనే ఫాస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలంటే విలువైన స్థలాలు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అతను పిఆర్ఓ ఒకతున్నాడు, వెలుగు సిసి లోకనాథ్ రెడ్డి అనే అతను చెప్పితేనే ఓకే అవుతుంది. అతనికి డబ్బు ఎక్కడ చేరితే కాదు. మీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, అధికారి, అయ్యా సార్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాను, దీన్ని కంప్లీట్ పనిచేసేయండి అంటాడు, పెట్టేస్తారు. మళ్ళా తిరిగి అతను సీసీ అతనికి బినామీ అయినటువంటి లోకనాథ్ రెడ్డి ఫోన్ చేసి అది క్లియర్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్, నేను చెప్పినా చేయకూడదు, ఫలానా లోకనాథ్ రెడ్డి చెప్తేనే చేయాలని, అట్లా ఆ విధంగా వెళ్తుంది. రిజిస్టర్ ఆఫీస్లో కమిషన్ ఎవ్రీ మంత్ 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. రిజిస్టర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవ్రీ మంత్ 25 లక్షలు ఇవ్వాలి. ఆర్టీఓ 6 నెలలకు ఒకసారి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఇది పొజిషన్ సార్. ఈ డబ్బంతా ఎవరి పైన పడుతుంది? ఈ డబ్బంతా ప్రజలపైనే. మళ్ళా ఒక రిజిస్ట్రేషన్ ఆయన జగన్ దగ్గర చాలా అత్యంత విశ్వాస పాత్రుడుగా, చాలా నమ్మకస్తుడుగా పేరుగాంచింది కదా. అంటే ఈ జరిగేదంతా జగన్ గారికి కూడా నాకు తెలిసి 30% తెలుసు, మీకు తెలియదు అనిపిస్తుంది సార్. 30% తెలియచ్చు. 5,000 కోట్లు సంపాదించినాడంటే ఎప్పుడో కొట్టి రాసుకుని ఉంటాడు. 5,000 కోట్లు సంపాదించి ఇంతవరకు జగన్ గారికి కూడా తెలియనట్లుంది సార్ నాకు తెలిసి. ఓకే, మొత్తం మీద ఈసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నాం. మీ ఆకాంక్షను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్. చంద్రగిరి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. మళ్ళీ పులవర్తి నాని ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి ఆయన వారసత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడాను ఇదే సెంటిమెంట్తో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంచున్నారు. మళ్ళీ ఇదే నియోజకవర్గంలో తాను కూడా నుంచొని 2019లో ఎక్కడైతే ఏమైతే పోగొట్టుకున్నానో దాన్ని అన్ని కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి బరిలో దిగుతారో. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతానని నమ్మకం ఆయనది. ఇక్కడ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఆయన చేసిన అరాచకాలన్నింటినీ కూడా ప్రజల ముందు తీసుకెళ్తానని, ఈ చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషిగా చేస్తానని చెప్పేసి పులివర్తి నాని అంటున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.